ఈ రంగంలో ప్రాఫిట్స్ ఉన్నాయి. సరిగా వేలో వస్తేనే మీకు లాభంలో వస్తారు. ఆ సరిగా వేరే రావాలి అంటే టైం కొంచెం తీసుకొని రండి. మొత్తం దిగే ముందుగా ఈ రోజు కూడా బర్రెలు కొనడానికి అవసరం లేదు. మా దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడవచ్చు. నువ్వు ఈ రంగంలో నిలబడతావు లేదు, ఆ సజెషన్ కూడా మేము ఇస్తాం. వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో డైరీ ఫామ్ లో ఎన్ని రకాల బ్రీడ్లు ఉంటాయి, ఆ బ్రీడ్ కి ఎట్లాంటి మెయింటెనెన్స్ ఉంటుంది, సో ఎక్కువ ఎట్లాంటి పాలిచ్చేటువంటి బ్రీడ్లు ఏమున్నాయి ప్రజెంట్ మన లొకాలిటీకి మన ప్రాంతాలకు అనుగుణంగా కూడా ఎట్లాంటి బ్రీడ్లు ఎక్కువ పాల దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఇట్లాంటి విషయాలు అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి పెద్దగోల్కొండ, రంగారెడ్డి జిల్లా పెద్దగోల్కొండ దగ్గర ఉన్నాం. సో మజార్ గారు ఉన్నారు, అలా డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం. సో ఆయనతో మాట్లాడతాం. సో మీరు డైరీ ఫామ్ రంగంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. ప్రజెంట్ డైరీ ఫామ్ ఫార్మర్స్ కావచ్చు, డైరీ ఫామ్ లో మెయింటైన్ చేసిన వాళ్ళు కావచ్చు. సో ప్రధానంగా కొంత పాల దిగుబడి విషయంలో కొంత ఇబ్బందులు, అటు దాని విషయంలో కావచ్చు, లేకపోతే బ్రీడ్ సెలెక్షన్ విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి సమాధానం చెప్తున్నారు మీ అనుభవం? యాక్చువల్గా అంటే ఇండియాలో మన దగ్గర ఉన్నది ఆల్ ఓవర్ ఇండియా తిరిగితే మనకు 3 బ్రీడ్స్ అయితే టాప్ బ్రీడ్స్ ఇండియాలో. ఒకటి ముర్రా జాతి కూడా అది హర్యానా నుంచి, అది ప్యూర్ బ్రీడ్. ఇంకా మనం వస్తే గుజరాత్ వచ్చేయాలి. మళ్ళీ గుజరాత్ వస్తే బనీ బ్రీడ్, ఇంకా జాఫరాబాదీ బ్రీడ్. ఈ 3 బ్రీడ్స్ అంటే ఎక్కువ పాలు ఇచ్చేది, ఎక్కువ కాలం ఇచ్చే బ్రీడ్స్. సో ఈ బ్రీడ్ తోని వెళ్తే మనం 100% సక్సెస్ఫుల్ గా అవుతాం. ఇది ఎక్కువ పాలు ఇస్తాయి, ఎక్కువ కాలం ఇస్తాయి. మినిమం 7-8 months అయితే పాలు తగ్గదు. డైలీ మీద ఒక 1/2 లీటర్ పైన కింద అంటే ఎప్పుడైనా ఉంటాయి. అది 1/2 లీటర్స్ ఎవరేజ్ 1/2 లీటరే అనుకోండి. అది స్ట్రేట్ ఫార్వర్డ్ గా సరిగా మేపుకుంటే, సరిగా దానాలు వేసుకుంటే టైం కు 4 kgs కనీసం దానా పెట్టాలి. ఆ దానాలు అంటే ఏమున్నది అంటే ప్రతి చెక్క 2 kgs కంది పొట్టు వైట్ తీసుకోవాలి, అది కిలోన్నర. ఇంకా గోధుమలు కేజీ, 1/2 kg. ఇది 4 kgs దానా అయితే టైం కు పడతాయి. ఒక బ్రీడ్ బఫెల్లోస్ కి మినిమం 10 లీటర్స్ ఇచ్చే బర్రెకి కనీసం ఇంత దానా పడాలి. ఏ బ్రీడ్ అయినా కూడా. ఓకే, సో ఏ బ్రీడ్ అయినా కూడా అంటే ఎక్కువ కాలం ఇయ్యదు. ఇది 3 బ్రీడ్స్ అయితే ఎక్కువ కాలం ఇస్తాయి మీకు. 7 జాఫరాబాద్ అయినా ముర్రా అయినా. అదే గ్రేడెడ్ ముర్రా మళ్ళీ వెళ్ళిపోతే అదే 4-5 months తర్వాత సగం పాలు వచ్చేస్తాయి. సో మెయిన్ సెలెక్షన్ డైరీ ఫార్మ్ రంగంలో అంటే బ్రీడ్ సెలెక్షన్ మంచిగా ఉండాలి. బ్రీడ్ తీసుకువచ్చిన తర్వాత మేపడానికి విధానం సరిగా ఉండాలి. అదే 200 రూపీస్ నేను ప్రతి ఎవరైనా నా దగ్గర వస్తే నేను చెప్తా, 200 రూపీస్ దానా మీద ఖచ్చితంగా మీకు డేకి ఖర్చు అయితే, కొబ్బరి మీద పర్ డేకి 200 రూపీస్ దానా మీద ఖర్చు అయితే. అది ఖర్చు చేయడానికి నువ్వు రెడీగా ఉంటే బ్రీడ్ తీసుకోకు, లేకుంటే అదే పాతకాలంలో ఏం వాడుతున్నారు చల్గా బర్రెలు అదే వాడండి. ఎందుకు తిరిగి వస్తాయి, ఎంత పాలిస్తే కూడా నీకు ఏం స్టాల్ ఫీడ్ అనేది ఏం ఉండదు. అట్లానే. సో జనరల్ గా ఎక్కువ డైరీ ఫామ్ లో లాస్ అవుతుందని చెప్పి చాలా వరకు ఇట్లాంటి మాటలు బాగా వినిపిస్తుంటాయి. సో ప్రధానంగా వాళ్ళు ఎట్లాంటి మీరు ఒక చిన్న రేతులు అనుకో, సపోజ్ మీరు ఒక్క బర్రె కూడా తీసుకోకపోతే మీ ఇంటి వాళ్ళు కష్టం చేసుకుంటే 1, 2, 3 ఏమైనా మీకు ఎంత చేత అవుతాయి తీసుకుపోతే ఒక్క బర్రె మీకు నెలకి మొత్తం ఎక్స్పెన్సెస్ ఖర్చులు తినపడానికి వెళ్ళిపోయాక ఎలక్ట్రిసిటీ ఏమైనా పోయిన తర్వాత మినిమం 12,000 నుంచి 15,000 కనీసం ఆదాయం ఉంటాయి ఒక బర్రె మీద. అదే మీరు కమర్షియల్ లో వచ్చేసినాం అనుకో, మీరు 10 బర్రెలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక బిహారీ మనుషులు పెట్టుకుంటావు, అట్లాంటి బిహారీ మనుషులు ఉంటారు, వాళ్ళు 17,000 జీతం తీసుకుంటున్నారు. అదే 17,000 అంటే ఒక బర్రె మీద నీకు పర్ డే 57 రూపీస్ ఖర్చు అవుతుంది. అదే నువ్వు 10 తీసుకోలేదు, అది ఆయన ఒక 5 ఇచ్చినావు అనుకో, అది బర్రె మీద 114 రూపీస్ ఖర్చు అయిపోయింది అనుకో. సో లాజిక్ మీదనే బిజినెస్ ఉన్నది. కమర్షియల్ తో వస్తే కనీసం 16 బఫెలోస్ వస్తేనే బాగా ఉంటాయి. ఎందుకంటే నేను 30 years లో క్యాల్కులేషన్ చేసేదానికి నేను ఒక మినిమం పాయింట్ చెప్తున్నా. మినిమం అక్కడ నుంచి కమర్షియల్ లో స్టార్ట్ కావాలి. ఎందుకంటే 16 బఫెలోస్ ఉంటే మీరు ఏం మంచి ఎక్స్పీరియన్స్ తో మంచిగా తినిపిస్తున్నా అంటే 240 to 250 లీటర్స్ పాలు వస్తాయి. ఏమైనా తప్పు చేస్తే కూడా 200 లీటర్స్ పాలు వస్తాయి. మొత్తం డేకి 60 రూపీస్ కూడా అమ్ముతున్నారు అనుకో, మొత్తం డేకి తినిపించడానికి నీకు 6,000 10 బఫెలోస్ మీద అవుతుంది అనుకో. 6,000 ఈవెన్ మొత్తం మిగులుతాయి మీకు. అర్థమైంది. అదే 70లో అమ్ముతున్నా అనుకో, ఇంకా ఆదాయం, ఇంకా 80లో అమ్మితే ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్. ఇది అయితే అయిపోయింది, బర్రెలు తీసుకొచ్చినాము, ఎంత మేత వేయాలి, ఎంత దానా వేసినాం, అంతా మాట్లాడినాం. ఇంకా నువ్వు ఎంత కష్టపడతావు దాని మీద,
నువ్వు నేను బర్రెలు తీసుకొచ్చినాక లేజీ అయిపోయినా అనుకో పోయి కేంద్రంకు వేసేస్తున్నాం. వాడు 50 రూపాయలు కూడా వేసేస్తున్నాం, 55 ఇస్తే కూడా వేసేస్తున్నాం. కష్టపడతలేదు. మీరు కష్టపడాలి అంటే ఎట్లా? మార్నింగ్ పాలు తీసిన తర్వాత అది తీసుకుపోయి ప్రతి ఇంటికి పోసిన అనుకో 80 రూపీస్ దొరుకుతుంది అనుకో. 1 లీటర్ మీద నీకు 10 లీటర్స్ 20 లీటర్స్ 90 రూపీస్ కూడా అమ్ముతున్నావు అనుకో. 20 లీటర్స్ ఎక్కువ అయిపోయింది. అదే 100 రూపీస్ అమ్ముతున్నావు అనుకో 30 రూపీస్. 100 లీటర్ మీద డైలీ 20 రూపీస్ లూజ్ చేస్తే 2000 లూజ్ చేస్తున్నావు. నెలకు 60,000 ఏ జీవితం చేస్తే నీకు డబ్బులు వస్తాయి చెప్పు నాకు. ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నది లేదు. గవర్నమెంట్ జాబ్ మాత్రం అడిట్ ఉంటుంది అంతేకాదు మన కష్టంకి మనకు డబ్బులు వచ్చేది, మన లేజీ పనికి మనకు రాదు. జనరల్ గా ఇప్పుడు మనం చాలా వరకు డైరీ ఫార్మర్ల దగ్గర నుంచి కానీ లేకపోతే కామన్ ఎవరైనా డైరీ ఫామ్ వైపు రావాలనుకున్న వాళ్ళు డైరీ ఫామ్ లో కొంతవరకు ఎక్కువ మంది డైరీ ఫామ్ లాస్ వస్తుంది. సో ప్రధానంగా వర్కర్ల సమస్య కావచ్చు, లేకపోతే డైరీ పాలకు లీటర్లు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బయట రీటైల్ గా అమ్ముకుంటే కొంత మంచి రేట్ వస్తుంది. సో కాబట్టి దానికి ఇబ్బంది ఉంది. సో కొంత రెగ్యులర్ గా నార్మల్ గా పాల కేంద్రాల్లో ఒక బ్రీడ్ తీసుకుంటే మినిమం 14 లీటర్స్ టైం కు 7 లీటర్స్ ఇచ్చేది తీసుకున్నాం అనుకో. 50 రూపాయలే పాలు అమ్ముతున్నాం అనుకో. 14 లీటర్స్ కి 4 లీటర్స్ పైన నీకు 200 దానికి ఖర్చులకు పెట్టుకున్నాను. 10 లీటర్ ఉన్నది నీ దగ్గర, అది 50 రూపీస్ కూడా అమ్మితే నీకు 500. నెలకు ఎంత అయింది? 15,000 అయిపోయింది. క్లియర్ గా చెప్తున్నా. మళ్ళీ నేను స్టార్టింగ్ లో ఏం చెప్పినా మినిమం 12 లీటర్స్ మీకు మళ్ళీ 12,000 వస్తాయి అని. అదే 100 రూపీస్ కూడా నువ్వు ఒట్టి మీద జొన్న సొప్ప కొట్టి ఉన్నది అది ఒక 10 కిలో బయట నుంచి తీసుకుని వేస్తున్నావు అనుకో. అది కూడా నేను క్యాల్కులేట్ చేసి చెప్పిన. లాసెస్ ఏమున్నది చెప్పు. నేను చెప్పే విధానంలో లాస్ ఏమున్నది చెప్పు. అదే నువ్వు బ్రీడ్ తీసుకోలేకుంటే నువ్వు సరిగా ముందుగా ఏం చేస్తారంటే ఎవరైనా ఈ రంగంలో వస్తున్నారు ఏమైనా రైతులు ఉన్నారంటే స్టార్టింగ్ 4 రోజు దాని మీద ఇష్టపడతారు. టైం ఇస్తాడు, అంతా ఇస్తాడు. కొద్ది రోజులు స్టార్టింగ్ కొంచెం టైం ఇస్తాం. దాని తర్వాత ఏం చేస్తామంటే తీసుకుపోయి ఒక చెట్టు కింద కట్టేస్తాం, కొంచెం గడ్డి వేసి ఇంటికి వెళ్ళిపోయినాం, లేకుంటే వేరే పనిలో వెళ్ళిపోయినాం, పార్టీలో వెళ్ళిపోయినాం, పల్లీలో వెళ్ళిపోయినాం. మళ్ళీ ఈవినింగ్ వస్తారు. అది తీసుకుపోయి మళ్ళీ కట్టి అది కొంచెం మేత వేసి పాలియమంటే అది పని కాదు. కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు కేర్ తీసుకుంటే నీ ఇంటి నడుస్తాయి కాదు. కేర్ అంటే ఎట్లాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? మార్నింగ్ ఫామ్ లాగా మెయింటైన్ చేసిన అదే నార్మల్ రైతులు రైతు కూడా మార్నింగ్ పాలు పిండినప్పుడు మేత వేసుకున్నాడు, దానా వేసుకున్నాడు, టైంకు పాలు పిండి ఉన్నాడు, నీళ్ళు తక్కువ ఇచ్చి ఎంత మేత వేయాలి అది వేసి మళ్ళీ జోలికి వెళ్ళకూడదు. అదే ఈవినింగ్ రావాలి. కమర్షియల్ డైరీలో కూడా మార్నింగ్ మొత్తం ఫీడింగ్ ఇచ్చేస్తాం, మళ్ళీ పాలు పిండినప్పుడు ఈవినింగ్ వేస్తాం. మధ్యలో మేము కూడా ఆ జోలికి వెళ్ళాం, డిస్టర్బ్ చేయం, అసలు చేయం. రైస్ తీసుకొని పండుకొని లేచి మళ్ళీ లోపల ఉన్నది అది బయట తీసి జుగాలు తీసి మళ్ళీ పాలు ఇస్తాయి. రాకెట్ సైన్స్ లేదు. అదే సరిగా ఆహారం టైంకు ఏమి ఇవ్వాలి చేయండి, పాలు పిండుకోండి, మంచిగా చల్లగా లైఫ్ ఉంటాయి. మీరు తప్పులు చేస్తే మళ్ళీ దానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదని లేదు. మళ్ళీ ఏం చేయాలి అంటే 3 months లో కట్టియాలి. అది ఆ సమస్య కూడా ఉంటుంది. 3 months లో కట్టియాలి. 21 days కు ఇదగు వస్తాయి. ఇదగు వచ్చే రోజు 14 hours దాకా 24 hours దాకా ఈద ఉంటాయి, 24 గంటలు ఉంటాయి. మంచి టైం అంటే 12 hours కి. అచ్చా మీ దగ్గర 1-2 animals ఉంటే దున్నపోతులు లేకుండే పని నడుస్తాయి. కానీ కమర్షియల్ లో మీరు వెళ్ళిపోయినాక 10 buffaloes కు ఒక దున్నపోతు తెచ్చుకోవాలి. 2 months తర్వాత ఒక దున్నపోతు తీసుకొని 1 month 1.5 month లో మొత్తం కట్టిపోయాక మీరు దున్నపోతు అమ్ముకోండి. మేపాలే అవసరం లేదు. మీరు అమ్ముకుంటే కూడా మీకు అయిపోయిన తర్వాత మీ డైరీ సెటప్ అయితే అయిపోతాయి కదా. డైరీ సెటప్ అయితే అయిపోతాయి అంటే ఏముండదు. సో జనరల్ మన దగ్గర సేల్ కూడా నడుస్తుంటది కదా. అవును. సో ఎట్లాంటి బ్రీడ్లు మామూలుగా జనరల్? నేనైతే 3 breeds నేను చెప్పే బ్రీడ్సే నేను. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా నేను కూడా తిరిగినా, ఆల్ ఓవర్ స్టేట్ నుంచి బర్రెలు తీసుకొచ్చి చూసిన. ఈ 3 breeds మీద నాకు నేను నిలబడిన ఉన్నాయి. ముర్రా, బనీ, జాఫరాబాద్. ఇది ఎక్కువ కాలం పాలిచ్చేది, ఫ్యాట్ % కూడా బాగా ఉంటాయి. మేపడానికి కూడా ఈజీ ఉన్నది, ఏం టెన్షన్ ఏమి ఉండదు. ఏ ఫీడ్ డైలీ వాడుతున్నాం అదే వాడాలి ఉన్నది, అదే పని సేమ్ పని ఉన్నది. కానీ మేమైతే కమర్షియల్ అయిపోయినాం, మాకు వర్కర్స్ ఉన్నారు, మేమైతే టైం చెప్పేస్తాం. మార్నింగ్ నాకు 5 o'clock పాలు ఇచ్చేయాలంటే మొత్తం రెడీ ఉంటాయి. 5 o'clock ఈవినింగ్ కూడా చెప్పేసినాం ఈ టైంకు కావాలి అంటే వాళ్ళు రెడీ చేసి ఇచ్చేస్తారు. అంతా మతలబ్ టెన్షన్ తీసుకొని లేబర్ గురించి దాని గురించి ఏం టెన్షన్ లేదు. కొంత బీహార్ వర్కర్లు తీసుకుంటే వాళ్ళు కొంచెం సరిగా మెయింటైన్ చేయరని చెప్పి, సో ఆ పాలు వినడంలో కొంత సరిగా తీయరని చెప్పి దాటి వల్ల కొంత లేదు అండి. మీ దగ్గర వర్కర్ కూడా వస్తే మీరు వర్కర్ సరిగా పిండడానికి వస్తున్నా లేదు అది చూసుకోవాలి.
ఈ రంగంలో వస్తే మనం కూడా కొంచెం పిండడానికి నేర్చుకోవాలి, రావచ్చు ఉండాలి. రావాలి. ఎందుకంటే ఒక వర్కర్ నువ్వు తీసుకొచ్చినావు అనుకో, వాడు పిండినప్పుడు ఫస్ట్ డే నువ్వు కూడా ఒక కూర్చొని ఒక 1/2 లీటర్ 1 లీటర్ తీసేస్తే వాడికి తెలిస్తే అరే మా నా సైట్ కు తెలుసు ఉన్నాడు, నేను పనికి ఏమైనా చేసినాడంటే వాడు చేసుకుంటాడని వాడికి భయం ఉంటాయి. నీకు తెలియదు అనుకో, నీ మీద నెత్తి మీద కూర్చుంటాడు. నువ్వు బంగారం ప్లేట్ లో కూడా తినిపిస్తే దానిలో పొక్క చేస్తాడు. అర్థమైంది? ఇది ఏమున్నది అంటే మనుషులకు అందరికి చిన్న మనిషి ఉంటే వాడికి కూడా పెద్ద జాబ్ చేసేవాడు కూడా ఉంటాయి. అరే నేను ఉంటేనే వీడు నడుస్తున్నాడు, నేను లేకుంటే ఎట్లా నడుస్తాడు అని అది ఎవరైనా ఉంటాయి. ఉండకూడదు అంటే మనమే పని చేసుకుని చూపిస్తే వాడికి ఉండదు. అరే బాయ్ నేను లేకుంటే కూడా వీడు చేసుకుంటాడు అంటే వాడు అప్పుడు సరిగా పని చేస్తాడు మీ దగ్గర. సో జనరల్ మన దగ్గర ఎట్లాంటి ఏ రేంజ్ లో ఉన్నాయి మన దగ్గర బఫెలోస్? తక్కువ నా దగ్గర 3 బ్రీడ్స్ కూడా ఎప్పుడైనా అవైలబుల్ గా ఉంటాయి. 100 పైన ఎప్పుడైనా పాడి గేదెలు అవైలబుల్ గా ఉంటాయి. మా ఫెసిలిటీస్ అయితే ఎవరికి బర్రెలు కావాలి ఇక్కడ రావాలి, అనుభవం ఉండే మనిషితోనే వస్తే అనుభవంతో ఆ టైమే తీసుకోవచ్చు. మీకు అనుభవం లేకుంటే మా దగ్గర అకామిడేషన్ ఉన్నది, ఫ్రీ ఫుడ్ ఉన్నది. 2 పూటలు 3 పూటలు చూసుకొని మీకు నచ్చేదానికి తీసుకోవాలి. మీకు నచ్చేది లేదు అనుకో, మీకు రేట్ కూడా ఏమైనా ఉంటాయి కాదు, కొనడానికి వెళ్తే ఏమైనా నచ్చవచ్చు, ఏమైనా నచ్చలేకుంటే అట్లా కూడా వెళ్ళిపోవచ్చు. మజర్ భాయ్ స్టాఫ్ మాది ఈ డైరీలో ఎవరు అడగరు, అరే భాయ్ నువ్వు 3 days ఉన్నాడు అన్నంకి డబ్బులు ఉండడానికి ప్లేస్ కి, అట్లాంటి ఏం లేదు. ఎందుకంటే గెస్ట్ కి మనం ఇవ్వాలి, అది ఇస్తాం. ఏమైనా అడ్వైస్ కూడా కావాలంటే డైరెక్ట్ నా దగ్గర న్యూ సెటప్స్ కూడా ఉంటే వచ్చి కూర్చొని మాట్లాడితే టైం ఇస్తా, కానీ ఫోన్ మీద టైం లేదు. నిజం చెప్పాలి, డైరెక్ట్ రావాలి, డైరెక్ట్ కూర్చొని మాట్లాడితే అప్పుడు మీ ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తాయి కాదు. మేము కూడా మా బ్యాక్ సైడ్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. దాంట్లో మేము కూడా ఏం నేర్చుకున్నాం, మాకు ఏం ప్రాబ్లమ్స్ ఉంది మొత్తం చెప్తాం. ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయండి అని. సో స్మూత్ గా నడుస్తాయి. లేబర్ గురించి కూడా ప్రాబ్లం లేదు, మేము ఇక్కడ నుంచి లేబర్ కూడా అరేంజ్ చేస్తాం. లేబర్ కూడా అరేంజ్ చేస్తాం. అట్లాంటి మా వాళ్ళు ఉంటారు కాదు, బీహార్ ఇలా ఆ సైడ్ తీసుకోపోతున్నారు బర్రెలు, మీకు ఎవరైనా మంచి తెప్పిమంటే వాళ్ళు తెప్పిస్తాడు, పంపిస్తాం. సో జనరల్ గా మన లొకాలిటీలో ఎక్కువ ఏ బ్రీడ్ బాగా కొత్త ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా ప్రెసెంట్ అంటే నా దగ్గర అయితే 3 బ్రీడ్స్ కూడా వాల్యూమ్ లో తీసుకోపోతారు. డైలీ వాల్యూమ్ నాది అంటే 200 యానిమల్స్ కూడా ఉండొచ్చు సేల్ కి, 100 కూడా యానిమల్ సేల్ అయితే, నా దగ్గర 50 కూడా యానిమల్ సేల్స్ అయితే. ఇక్కడ డైరెక్ట్ కూడా వస్తారు, పాత కస్టమర్స్ అయితే డైరెక్ట్ కూడా పంపిస్తున్నాం. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే జనరల్ ఇప్పుడు ఎవరైనా ఫార్మర్స్ కమర్షియల్ డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు మంచి బ్రీడ్ సజెస్ట్ చేయాలంటే మంచిగా వాళ్ళకు పాల ఉత్పత్తి బాగా రావాలి, ప్లస్ ముర్రా బనీ జాఫరాబాదీ 3 సేమ్ ఏమైనా వాడు ప్రాబ్లం లేదు. బ్రీడ్ కి ఏమైనా వాడు 3 బ్రీడ్స్ లో కూడా ఏమైనా మీరు స్టార్టింగ్ చేస్తే కూడా ఏం ప్రాబ్లం లేదు. సో 3 బ్రీడ్లలో ఏదైనా యూజ్ చేయొచ్చు. లేకుంటే మీరు 10 తీసుకోవాలంటే 3 తీసుకోండి, 4 తీసుకోండి, ఎట్లా కూడా వేరియేషన్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ టైం మీకు ఏం కావాలి మీకు అర్థమైతే నేను ఈ బ్రీడ్ తీసుకోవాలి. 3 బ్రీడ్లలో ఏది మెయింటైన్ మీ దగ్గర ఎట్లా అవుతుంది అది అని. ఎందుకంటే ఎవ్రీవేర్ ఫుడ్ డిఫరెన్సెస్ ఉన్నాయి, క్లైమేట్ డిఫరెన్సెస్ ఉన్నాయి, వాటర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అంతా వాటర్ కూడా కొంచెం క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అంతా రూల్ ఫీడ్ వాటర్ అంతా అదే దానికి 100% ఉన్నది కాదు. ఎవరైనా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఈ రంగంలో ప్రాఫిట్స్ ఉన్నాయి. సరిగా వేలో వస్తేనే మీకు లాభంలో వస్తారు. ఆ సరిగా వేరే రావాలి అంటే టైం కొంచెం తీసుకొని రండి. మొత్తం దిగే ముందుగా ఈ రోజు కూడా బర్రెలు కొనడానికి అవసరం లేదు, మా దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడవచ్చు. నువ్వు ఈ రంగంలో నిలబడతావు లేదు, ఆ సజెషన్ కూడా మేము ఇస్తాం. స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తాం, మీకు ఈ రంగంలో రాకూడదు, మీతో వల్ల కాదు అని. ఎందుకంటే నువ్వు పర్సన్ తోని మాట్లాడితే నీకు అనిపిస్తాయి వీడు ఒక షాప్ లో వచ్చాడు, లేకుంటే నిజంగా కష్టం చేసి దీంట్లో పైన రావడానికి వచ్చాడు, లేకుంటే ఇట్లానే యూట్యూబ్ వీడియోస్ మోటివేషన్ వీడియోస్ వచ్చినాడు మళ్ళీ చేయడానికి రాదు. అట్లాంటి మనిషికి స్ట్రైట్ ఫార్వర్డ్ ముఖం మీద చెప్పేస్తాం వద్దు మీరు అని. నేను వద్దు అంటే కూడా వేరే ప్లేస్ లో పోయి కొంటాడు. రావడానికి వస్తే కానీ ఆయన నష్టం, నాది నష్టం కాదు. కానీ ఎందుకంటే నా దగ్గర వాల్యూమ్ ఉన్నది, నాకు కస్టమర్స్ కి ఏం ప్రాబ్లం లేదు. నాకు బర్రెలు నేను అమ్మలేకుంటే కూడా నాకు కాంట్రాక్ట్స్ ఉన్నది 100 రూపాయలది, నేను అమ్మాలి 100% అని నా దగ్గర ఎట్లాంటి నాకు లేదు. సో నేను కరెక్ట్ గా అడ్వైస్ ఇవ్వాలి అని చూస్తాను. నా ఇంటర్వ్యూస్ లో కూడా
నేను మొత్తం క్లియర్ గా నేను చెప్తా. ఒక కమర్షియల్ నేను యాడ్ చేయాలంటే చాలా ఇవ్వచ్చు, కానీ కమర్షియల్ కాదు, నేను ఇంటర్వ్యూ చాలా ఎక్కువ ఇస్తాను. వరలైదారు నా దగ్గర ఉన్నది, నేను చూపించడానికి అవసరం లేదు, నువ్వు వచ్చి చూసుకోవాలి. నీ డబ్బులు నువ్వు పెడుతున్నావు, నా దగ్గర వస్తే కూడా నాకు నమ్మకూడదు, నువ్వు బర్రెకు నమ్మాలి, బర్రె కింద పాలు ఎంత ఉన్నది అంది నమ్మాలి. ఎవరి దగ్గర కూడా వెళ్తే అరే భాయ్ ఈడు అమ్మవాడు ఏమైనా చెప్పవచ్చు అని నువ్వు కళ్ళ ముందుగా చూసుకోవాలి. నీకు ఫెసిలిటీస్ ఉన్న తర్వాత నువ్వు ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవాలి కాదు. నీకు ఫుడ్ కూడా ఫ్రీ దొరుకుతుంది, ఉండడానికి ప్లేస్ కూడా నీకు ఫ్రీగా దొరుకుతుంది, నువ్వు చూసుకొని చేసుకోవచ్చు కాదు. నువ్వు నా దగ్గర 5 లీటర్ టైంకి చూసినావు, 6 చూసినావు, 7 చూసినావు, ఇన్వెస్ట్ చేసినావు, అక్కడ పోయినాక నీకు తక్కువ పాలు వస్తుంది అంటే ఏం తప్పు జరుగుతుంది, నువ్వు అది దానికి ఆలోచించవచ్చు. ఆ తప్పుకు నువ్వు మాకు అడగవచ్చు, సార్ నేను ఇది ఫీల్డ్ వాడుతున్నా, నాకు ఇంత పాలు వస్తుంది, నేను ఏం చేయాలి అంటే మేము చెప్తాం, బాబు టీమ్ కు ఇట్లా చేయి, ఇట్లా పాలు పెరుగుతాయి. ఎందుకంటే ఒక్క టైం కూడా మనం దానా స్కిప్ చేస్తే 3 టైం పాలు పడిపోతాయి. 3 టైమ్స్ పడిపోతాయి. ఇది నిలబడి ఉన్నది బరే అనుకో, నేను ఇది అరుస్తుంది, ఒక కట్ట కూడా కొడితే 1/2 లీటర్ తక్కువ అయింది అనుకో, మైండ్ కు డిస్టర్బ్ అయితే డెఫినెట్ గా దానికి పాల మీద ప్రభావం పడుతుంది. 100% ఎఫెక్ట్ పడుతుంది. ఒక బరే ఇది నువ్వు కొనిన తర్వాత ఒక ప్లేస్ లో కడుతున్నావు అనుకో, 3 నెలలు 4 నెలల నుంచి ఒక్క ప్లేస్ లో ఉన్నది, ఎక్కడే తింటుంది, ఎక్కడే పాలు తీస్తుంది, అలవాటు అయిపోతుంది. ఆ ప్లేస్ నుంచి నువ్వు వేరే ప్లేస్ కు జరిగితే నీ ఫామ్ లోనే నీకు 1/2 లీటర్ 1 లీటర్ డిఫరెన్స్ కనిపిస్తాయి. ఏమైంది ప్లేస్ చేంజ్ అయినా కూడా అంత అది అవుతాయి. ఎందుకంటే బర్రెకి ఏమున్నది, ఇది నా ఇంటి మా వాళ్ళు, అప్పుడు పాలు మంచిగా వచ్చి స్టార్ట్ చేస్తాయి. మీరు ఏమైనా చేస్తే కూడా దానికి కూడా ప్రాబ్లం వస్తాయి. రావాల్సింది అట్లా లేదు, మేము చూసినాం, మీకు ప్రాక్టికల్ గా చూసినాం. ప్రాక్టికల్ గా నేనైతే ఇది ఏం చెప్తున్నా అంటే, నేను డైరీ నడిపించి నేను నా సొంతంగా పాలు కూడా అమ్మి నేను చెప్తున్నా. అదే నేను వేరే ట్రేడర్స్ దల్లాలి లాగా కాదు నేను చెప్తున్నా. లేకుంటే సేల్స్ చేసేవాడు సేల్సే చేస్తున్నాడు, వాడుకు వెనక ఫార్మర్స్ కు ఏం ప్రాబ్లం వస్తే వాడికి తెలియదు. మీరు వచ్చారు, మీకు బర్రె అమ్మేసినా పని అయిపోయింది, క్లోజ్, అక్కడే క్లోజ్ డీల్. నేను కాదు, నేను ముందు కూడా చెప్తా, తీసుకునేప్పుడు కూడా నేను బిల్ రాసినప్పుడు డబ్బులు తీసుకునేప్పుడు చెప్తా, తమ్ముడు తీసుకోపోతున్నావు, ఈ ఖర్చులు చేస్తేనే తీసుకోపో, లేకుంటే వదిలేయి. అర్థమైంది కాదు, 200 నువ్వు తినిపించడానికి నీ ధైర్యంగా ఉన్నావు, నేను 200 తినిపిస్తా అంటే తీసుకోపో. లేకుంటే చాలా మందికి ఏముంటాయి అంటే, అరే 50లో అమ్ముతున్నా, 70లో అమ్ముతున్నా, 200 ఖర్చు చేస్తే ఏమైతాయి అని అక్కడ కాంప్రమైజ్ చేసి ఫీల్ అవుతారు. 50 రూపీస్ కూడా మాట్లాడినాం కదా, 50 రూపీస్ కూడా మాట్లాడు. 50 రూపీస్ కింద అయితే ఎవరు అమ్ముతలేదు ఈ లోకంలో, అమ్ముతున్నారు చెప్తున్నారు, ఇక్కడైనా అమ్ముతలేదు. ఎక్కడైనా లీస్ట్ గా ఏ డైరీలో వచ్చినా కూడా లీస్ట్ 50 అనుకోవచ్చు, 50 అనుకోవచ్చు. దాంట్లో కూడా లాభం ఉన్నది లేదు చెప్పున్నా, ఉంటే మళ్ళీ ఎందుకు వేయవు. మీరు అన్నట్టు ఒక బుల్ మెయింటైన్ చేస్తే ఇబ్బంది ఉండదు. సో కొంత వచ్చినప్పుడు హీట్ వచ్చినప్పుడు వాటిని క్రాస్ చేయడం అది కొంత ఇబ్బంది కనిపిస్తుంది. న్యాచురల్ ఇది వేరేది ఉంటాయి. ఈదాకు వచ్చింది అనుకో, ఈ బర్రె ఉన్నది, ఇది ఈదాకు వచ్చింది, ఈదాకు ఎప్పుడే వచ్చింది, నైట్ లో వచ్చేసింది. నైట్ 9 గంటలకు నేను ఇంటికి వెళ్ళిపోయినా, నైట్ కు వచ్చింది అనుకో, నేను మార్నింగ్ వచ్చి 5-6 o'clock చూసిన, అప్పుడు నేను డాక్టర్ కు ఫోన్ చేయాలి అంటే 9 గంటలకు ఫోన్ చేయాలి. నాకు ఈ రోజు టైం లేదు, నేను రాత్రి 8 గంటలకు వస్తా, లేకుంటే రేపు మార్నింగ్ వస్తా అంటే ఇది వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆయన వచ్చే టైంకి వస్తాడు, ఆయన వేస్తాడు. అరే సిమెంట్ కూడా చేస్తే ఫెయిల్ అవుతుంది అంటే ఎందుకు ఫెయిల్ అవుతుంది, నువ్వు చూసినావు 10 hours తర్వాత, 10 గంటల తర్వాత చూసినావు, మళ్ళీ డాక్టర్ వచ్చేదాకా అది 24 hours వెళ్ళిపోయింది, అప్పుడు సూది వేపిస్తే ఏమైతాయి, యూజ్లెస్. సో అప్పుడు మళ్ళీ మెంటల్ గా అరే అయితే అది ఇది ఏమైతాయి అంటే, నేను చెప్తా, మన వీక్నెస్ మనం వేరే పర్సన్ మీద వేస్తాం. నువ్వు బర్రెలు నీ దగ్గర నేను కొన్నా అనుకో, నాకు పాలు నేను తీసలేదు, దాని తినిపిస్తలేదు అంటే నీ పేరు చెప్తా, వాడు బర్రె ఏమి ఇచ్చినాడు, పాలు ఇస్తలేదు, ఇది లేదు, తప్పు నీదే ఉన్నది, నువ్వు తినిపిస్తలేదు, ఏం మేపుతలేదు. అదే సుది వేయడానికి టైం అయిపోయింది, నువ్వు డాక్టర్ కు పిలిచినావు, నువ్వేం చెప్తావు, డాక్టర్ సరిగా లేదు, సరిగా సుది వేయలేదు, సరిగా వేయలేదు. సో మన తప్పు మనం వేరే మనుషుల మీద వేస్తే లాస్ లో ఎవరున్నా, నేనే ఉన్నా కాదు, అందరికీ తప్పు చెప్తున్నానంటే లాస్ నాది అయితేంది, వేరే మనుషులది అయితే లేదు. అదే గడ్డి ఎట్లాంటి గడ్డి విషయంలో ఎట్లాంటి వరి గడ్డి నా దగ్గర 0 మైనస్. వరి గడ్డి వేస్ట్ అంటే వేస్ట్. కడుపు నిండాలి అంటే పెడుతున్నాం, దాంతో పాలు రావాలి అంటే రాదు. ఇప్పుడు కాదు, 8, 9, 10 సంవత్సరం ముందుగా హంసల్ ఇథనాల్ ఉన్నది మన దగ్గర. ఆ గడ్డిలో ఆ బియ్యంలో కూడా మంచి బలం ఉంది.
మన ఊర్లో కూడా ఎవరైనా కూడా మేము సోనా మసూరి ఆ టైం కూడా తినేవాళ్ళు, లేకుంటే సన్న బియ్యం తినేవాళ్ళు. ఒక గొప్పదనం అనుకుంటా. అవును. దొడ్డ బియ్యం, దొడ్డ బియ్యం తింటున్నా, అది ఒక బ్రెయిన్ లో ఉన్నది. కానీ మన పని చేసేవాళ్ళు మన ఊర్లో, మేము పంట చేసే ఊర్లో చూస్తే ఆ సోనా మసూరి వద్దు భయ్, కాళ్ళు నొప్పిలు అవుతాయి, అది దానికి ఏం లేదు. ఎడ్లు కూడా గడ్డి వేయవాళ్ళు కాదు, హంసలే యూజ్ చేసేవారు. హంస గడ్డి కూడా మన దగ్గర ఉండే ఎడ్లకు తినిపించేవాళ్ళు. అది నేను ఆ టైంలో నా డైరీ నేను నడిపించిన. ఆ గడ్డి వేస్తే కూడా 3 లీటర్స్ వచ్చేది పాలు కింద, బ్రీడ్ కూడా. కానీ ఈ గడ్డిలో ఏం లేదు. నాకు ఫ్రీలో కూడా నువ్వు తమ్ముడు తీసుకొచ్చి గడ్డి వాడు అంటే నేను వాడను అది గడ్డి. అక్కడే 2 లీటర్స్ 3 లీటర్స్ మీరు వడిగడ్డి తినిపించడానికి నువ్వు పాలు తీస్తలేదు. బ్రీడ్ ఫాల్ట్ లేదు, బ్రీడ్ ఉన్నది. దాన్ని నేను వరిగడ్డి వాడతలేదు, ఇది జొన్న సొప్ప కొట్టి వాడుతున్నా. ఓకే, అది 10 రూపీస్ కేజీ వస్తాయి, రైచూర్ నుంచి వస్తాయి. అది సప్లయర్స్ ఉన్నారు. అది టైం కు 5 కేజీస్ ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్. ఏ బర్రెలకు కూడా పచ్చి మేత అవసరం లేదు. అది 4 కేజీస్ దానా. దాని మీదని నా దగ్గర ఏం పాలు చూస్తున్నారు, అందరు అదే చూస్తున్నారు. సో నార్మల్ గడ్డి పెంచుకోవడం సూపర్ నేపియర్ పచ్చి గడ్డి అంటే, పచ్చి గడ్డి కూడా ఈవినింగ్ టైంలో 10 to 15 కేజీస్ మోర్ దాన్ ఇనఫ్. నువ్వు మార్నింగ్ 25 కేజీస్ తినిపించినా, ఈవినింగ్ 25 కేజీస్, దాంట్లో పాలు రాదు. ఎక్కువ పచ్చి మేత కూడా పాలు రాదు. పశువులు కూడా ఖరాబ్ అవుతాయి. ఇది నువ్వు ఒక్కసారి నాటిన తర్వాత 5 సంవత్సరం దాకా తీస్తున్నావు, 7 సంవత్సరం కూడా తీస్తున్నావు. మళ్ళీ పాతాలు మన తాతలు మన వాళ్ళు పిచ్చి వాళ్ళు మొక్క వేసినారు, ఒక్క ఇత్తనాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం లేదు. జొన్నలు ఒక్కసారి వేసినాం, దాని తర్వాత ఏం లేదు. దానికి మళ్ళీ దొన్నాలే మనీ వేయాలి. అచ్చా, దాని గవర్నమెంట్ ఇచ్చింది, దానికి 3 కోతలు వచ్చింది, 5 కోతలు అయింది, సరే దానికి కూడా ఒప్పుకుంటావు. వేరే సద్దలు, ఈ చలికాలంలో సద్దలు నువ్వు వేసి అది తినిపించి, బుట్ట వచ్చిన తర్వాత దానికి అంకల్ వచ్చిన తర్వాత తినిపించి, దాని అవసరం పడదు, నేను గ్యారంటీ ఇస్తాను. అంత పాలు ఉంటాయి దాంట్లో. సో మనం న్యాచురల్ వదిలేసినాం, హైబ్రిడ్ కి వచ్చేసినాం. ఇప్పుడు నార్మల్ మనం బ్యాలర్ తీసుకొని కోడలు తింటే మనకు ఎలర్జీస్ ప్రాబ్లమ్స్ వస్తుంది, వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే నాటుకోడి తింటే అట్లా ప్రాబ్లమ్స్ లేదు. సో లాజిక్ ఏదైనా మేపు లాజిక్ చూసుకో అంతే. ఏం వేస్తున్నాం, మనకు ఏం వస్తాయి, ఏం రాదు, అది చెప్పవచ్చు. ఇది కూడా చూడు, ఇది బ్రీడ్ ఉన్నది, దానికి దొడ చచ్చిపోయింది, దానికి బొమ్మ చేసి ఉన్నాం, చేతి మీద వచ్చింది, డైరెక్ట్ ఇచ్చింది. ఇట్లా కాలింది. మనం కొత్త వాళ్ళే నిలబడడం, వాడు పింటున్నాడు, పిల్ల వచ్చి 8 days అయింది, కానీ 3 days తర్వాత చచ్చిపోయింది. చేతి మీద ఇస్తుంది లేదు. అదే నాటుబడి ఉంటే ఇప్పుడు దాకా 2 కాదు 4 కిక్ వచ్చేది, కిక్ వచ్చేది, దానికి కాలు కట్టాల్సి వచ్చేది, ఇబ్బంది అయ్యేది. బ్రీడ్ కి పాలు ఉన్నది, పాలు లేకుంటే తీయలేకుంటే అంత పాలు ఎప్పుడు దాకా ఆపే ఉంటాయి. నొప్పిల్స్ కాదు, నొప్పిలు స్టార్ట్ అయిపోతాయి. అందుకోసం డెఫినెట్లీ చేతి మీద ఇస్తాయి. బర్రెల్లో దొడ్డలు స్టార్టింగ్ కాపాడాలి అంటే 60% కాపలేము, 40% మిగులుతాయి. ఫైనల్ గా ఏం చెప్తారు? ఇక కొత్తగా నేనేం చెప్పాను సార్, మీ డబ్బులు మీ ఇష్టం, మీరు రంగంలో రావాలంటే ప్రాఫిట్స్ ఉన్నది. పెద్ద ఎగ్జాంపుల్ నేనే. MBA చేసిన తర్వాత ఈ ఫీల్డ్ లో నేను 4 బర్రెలతో స్టార్ట్ అయ్యి 4 ఫార్మ్స్ ఉన్నాయి, కౌంటర్స్ ఉన్నాయి, సేల్స్ కూడా చేస్తున్నానంటే దీంట్లో ప్రాఫిట్ ఉన్నది అని నేను 30 years నుంచి నా సంసారం నడుస్తున్నాయి, నా ఇంటి నడుస్తుంది, మా వర్కర్స్ ఇంటి నడుస్తున్నాయి, మళ్ళీ ఎవరితో బర్రెలు తీసుకొస్తున్నా ఆయనది నడుస్తున్నాయి. దాదాపు లక్షల మంది సర్వైవ్ అవుతున్నారు. 100% సర్వైవ్ అవుతారు. నా అడ్వైజ్ అయితే ఖచ్చితంగా ఇంటికి ఒక బర్రె ఉంచుకోండి. స్టార్టింగ్ ఉంచుకొని చూసుకోండి, మీ ఇంటి నడుస్తుంది లేదు అంత పెద్ద అది డబ్బులు వేయడానికి అవసరం కూడా లేదు. 125 నుంచి 155 లోపటే నువ్వు బర్రె కొని ఒకసారి చూసుకో, నీకు ఆదాయం అవుతుంది లేదు అప్పుడు తెలుస్తాయి. 100% ఆదాయం అయితే మళ్ళీ ఒక 7 months తర్వాత ఇంకొకటి ఇంటికి వేసుకో. కమర్షియల్ రావాలంటే కమర్షియల్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఉంటే డీటెయిల్ గా కమర్షియల్ ఎట్లా రావాలి అని చెప్తా. ఎక్స్పెరిమెంట్ అయితే కమర్షియల్ లేదు. అరే 5 వేసుకుని చూసుకుంటా, మళ్ళీ 3 నెలల తర్వాత 3 వేసుకుని మళ్ళీ 4 వేసుకుంటుంటే ఎక్స్పెరిమెంట్ కు టైం లేదు. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, లైఫ్ వేస్ట్ చేస్తున్నావు, నీ మనీ కూడా వేస్ట్ చేస్తున్నావు. కమర్షియల్ వేరే విధానం ఉంటే నేను 100% క్లియర్ గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మజార్ గారు చెప్తున్నారు. దాదాపు 30 ఏళ్ళ నుంచి కూడా ఇదే రంగంలో ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా ఆయన అనుభవం అంతా కూడా వింటున్నాం. సో ప్రధానంగా ఉన్న డైరీ ఫామ్ రంగంలోకి రావాలనుకుంటే నిరభ్యంతరంగా రావచ్చు అని చెప్పి ఆయన చెప్తారు. సో అట్లీస్ట్ ఎంత తక్కువ 50 రూపాయల చొప్పున లీటర్ అమ్ముకున్నా కూడా ఫార్మర్ అయితే ఆయన సేఫ్ సైడ్ లో ఉంటాడని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. సో కొంచెం చిన్న సమస్యలు అయితే అక్కడక్కడ కనిపిస్తే అది కూడా మనం ఎవరైతే డైరీ ఫామ్ కావచ్చు లేకపోతే గేదెలు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు కష్టపడితే కనుక ఖచ్చితంగా దీంట్లో లాభాలు అని చెప్పి కూడా అని చెప్తున్నారు.